ఈజీ మనీకి అలవాటు పడ్డ ఆ కేటుగాళ్లు తెన్నింటి వాసాలు లెక్కపెట్టేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్ అయిపోయారు. మీ కొడుకు అమ్మాయితో తిరిగిన ఫోటోలు బయట పెడతామని యజమానినే బెదిరించి 15 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకునే టైంకి పోలీసుల ఎంట్రీతో ఘరానా మోసగాళ్లు ఊచలు లెక్కిస్తున్నారు. వీళ్లే ఆ కేటుగాళ్లు. యజమానినే బ్లాక్మెయిల్ చేసి అడ్డంగా బుక్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా రాధావల్లభపురంలో కిల్లి మల్లన్న దగ్గర సూపర్వైజర్ గా పనిచేసేవాడు బొట్టేపల్లి జగదీష్. ఈజీ మనీకి అలవాటు పడ్డ జగదీష్ యజమాని పేరు చెప్పి ఓ జ్యువెలరీ షాపులో కొంత బంగారం తీసుకున్నాడు. ఇది మల్లన్నకు తెలియడంతో జగదీష్ ను ఉద్యోగం నుంచి తీసేశాడు. కక్ష పెంచుకున్న జగదీష్ మల్లన్నను ఎలాగైనా దెబ్బతీయాలనుకున్నాడు. మల్లన్న కొడుకును టార్గెట్ చేశాడు. అజయ్తో సన్నిహితంగా ఉండే ఓ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ తర్వాత ఆమె కోల్కతా వెళ్లిపోయింది. ఆమె బంధువైన రమణమూర్తితో చేతులు కలిపాడు జగదీష్. యువతితో అజయ్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు తమ దగ్గరున్నాయని, ఆమె ఆత్మహత్యాయత్నానికి మీరే కారణమంటూ ఎస్పీ ఆఫీస్ కు పంపిస్తామని మల్లన్ను బెదిరించారు ఈ కేటుగాళ్లు. ఫోటోలు పంపించొద్దంటే 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది ఏమిటి వస్తుందని నేను ఎస్పీ గారికి కూడా ఒక దీని మీద లెటర్ పెట్టాను. పెట్టిన తర్వాత నేను ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా ఒక లెటర్ పెట్టాను. దీని మీద సిఐ గారును ఎస్పీ గారు మొత్తం అంతా స్టాఫ్ ఆలోచించి ఒక నిఘా పెట్టారు. నిఘా పెట్టి ఈ కేసును ఛేదించారు. ఛేదిస్తే అసలు ముద్దాయి ఈ జగదీష్, ఈ రమణని. వీరిద్దరి బెదిరింపులు ఎక్కువ అవడంతో మల్లన్న పోలీసులను ఆశ్రయించాడు. మల్లన్న ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేసిన పోలీసులు కాల్ డేటాను పరిశీలించారు. బెదిరింపులు నిజమేనని తెలుసుకుని ఈ కుర్రాళ్లను ముగ్గులోకి దించారు. 80,000 ఇస్తాను, టెక్కలి రావాలని మల్లన్నతో పోలీసులు ఫోన్ చేయించారు. తమ ప్లాన్ వర్కౌట్ అయిందన్న ఆనందంతో డబ్బులు తీసుకునేందుకు వచ్చిన ఇద్దరిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీటిని ఎంకరేజ్ చేయకూడదు. ప్రజలకి ఎటువంటి విధంగా వీళ్ళు బెదిరించినా, అల్లరి చేస్తానికి ప్రయత్నించినా పోలీసులకు తెలియజేయండి. సులువుగా డబ్బు సంపాదించేందుకే బ్లాక్మెయిల్ చేశామని విచారణలో ఒప్పుకున్నారు నిందితులు. గతంలోనూ జగదీష్ పై ఇలాంటి కేసులున్నాయని విచారణలో తేలింది. మొత్తానికి యజమానినే మోసం చేయాలనుకున్న కేటుగాడు అడ్డంగా బుక్ అయ్యాడు.